వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. హిందూ మతంలో హనుమంతుడిని చిరంజీవిగా భావిస్తారు. 8 మంది అమరులలో ఒకరుగా భావిస్తారు. అయినా ఇప్పటికీ భూమిపై ఉన్నాడని నమ్మకం. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు జన్మోత్సవం రోజున నియమనిష్ఠులతో పూజించడం ద్వారా భక్తులు హనుమంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. జీవితంలో అన్ని బాధలు కష్టాలు తొలగిపోతాయి. ఈ హనుమంత జయంతి రోజున హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులు, దండలు, సింధూరం, బూందీ లేదా శనగపిండి, లడ్లు, తులసి దళాలతో తవలపాకులతో సమర్పించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. హనుమంతుడి జన్మదినోత్సవం పూజ విధానం. హనుమంతుడి జన్మదినోత్సవం రోజున రామభక్త హనుమంతుడితో పాటు సీతారాములను పూజిస్తారు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి ఎర్రటి దుస్తులు ధరించి ఆ తర్వాత హనుమంతుడికి ప్రసాదముగా సింధూరు, ఎర్రని పువ్వులు, తులసి దళాలు, శనగలు, బూందీ లడ్లను సమర్పిస్తారు. హనుమంతుడు సంబంధించిన మంత్రాన్ని జపించి తర్వాత హనుమాన్ చాలీస, సుందరకాండ పారాయణం చేస్తారు. పూజ శివులలో హనుమంతుడిని హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంచిస్తారు. హనుమంతుడి దినోత్సవం ఈ 2025 సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే చైత్రమాసం పౌర్ణమి తిథిలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరం చైత్ర పౌర్ణమి తిథి ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున 3:21 ప్రారంభమవుతుంది. ఈ తిథి మన్నాడు అంటే ఏప్రిల్ 13 ఉదయం 5:51 ముగిస్తుంది. ఉదయం తిథి ప్రకారం హనుమంత్ జయంతి ఉత్సవం ఏప్రిల్ 12న జరుపుకుంటారు. ఆయన దేశవ్యాప్తంగా హనుమంతుడి జన్మదినోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున బజరంగ బలి హనుమంతుడిని పూజించడం ద్వారా వ్యక్తికి సంబంధించిన అన్ని కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు వ్యక్తి కోరిన అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ హనుమంత్ జయంతి రోజును జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. హిందూ లైక్ చేయండి, షేర్ చేయండి.